అక్కడి నుంచి పిహెచ్ లెవెల్స్ అంటున్నారు కదా సార్. సో అసలు ఫస్ట్ మన మన వాటర్ లో ఉన్న పిహెచ్ లెవెల్స్ ని అంటే ఎలా టెస్ట్ చేసుకుంటారు, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంతలో ఉండాలి సార్? ఫస్ట్ పిహెచ్ 6.5 ఉందనుకోండి, ఈసీ 1 కన్నా తక్కువ ఉందనుకోండి, ప్లాంట్ ఫర్టిలైజర్ యూసేజ్ అనేది ఎక్కువగా తీసుకోగలదు. 7.5 8 వరకు వెళ్ళింది అనుకోండి, మనం ఫర్టిలైజర్ ఇస్తాం, కాకపోతే ప్లాంట్ దీన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో 7 ఉంటుంది పిహెచ్. సో దీనిలో మొక్కలకి ఏంటంటే 6 పిహెచ్ ఉండాలి. 6 పిహెచ్ ఉంటే అన్ని న్యూట్రియన్స్ తీసుకుంటుంది. సో రోజు ఫర్టిలైజర్ వేస్ట్, వాటర్ అంతా కూడా వేస్ట్, కాస్టింగ్ పెరుగుతుంది, ప్లాంట్ గ్రోత్ కూడా సరిగ్గా ఉంది. పిహెచ్ ఎక్కువ అయితే న్యూట్రియన్స్ తీసుకోదు మొక్క. అలా తీసుకోకపోవడం వల్ల మొక్క పెరగదు. సో మనం రోజు 6 pH కి అడ్జస్ట్ చేసినట్లయితే మన క్రాప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మెయిన్ రీజన్ మన పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మన ఇచ్చే న్యూట్రియన్స్ ప్లాంట్ తీసుకోవడం అంతే. లైక్ ఆ పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోయినామంటే ఆ న్యూట్రియన్స్ ప్లాంట్